తప్పుడు పింఛన్ల లెక్క తేలేదిప్పుడు. నత్తనడకన సదరం ధ్రువపత్రాల పునఃపరిశీలన. గత వైకాపా ప్రభుత్వ హయాంలో భూదందాలు, దౌర్జన్యాలే కాదు, పింఛన్ల విషయంలోనూ పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వైకల్యం లేనివారు వైకల్యం చూపి పెద్ద సంఖ్యలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్నట్లు సమాచారం. ఈ విషయమై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో నేటికి అనర్హులు దర్జాగా పింఛన్ అయితే పొందుతూ ఉన్నారు. 40% పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 17 విభాగాల కింద పింఛన్లు ఇస్తుండగా దివ్యాంగులకు సంబంధించి ఒంగోలు నియోజకవర్గంలో 3568, సంతనూతలపాడు పరిధిలో 3150 మంది లబ్ధిదారులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వీరికి ఇచ్చే మొత్తాన్ని 3000 నుంచి 6000కు పెంచింది. ఇంతవరకు బాగానే ఉన్న చాలా మంది అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో సదరం పత్రాలను పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 4 నుంచి ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్న పరిశీలన నత్తనడకన సాగుతుండడంతో 40% మాత్రమే పూర్తయింది. దీంతో అనర్హులు ఇంకా పింఛను పొందుతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక క్రానిక్ కిడ్నీ డిసీజ్ బాధితులకు ఇచ్చే పింఛను మొత్తం 10,000కు, పక్షవాతం, నరాల బలహీనత, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారి పింఛను 15,000కు పెంచింది. వీటిలోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతో లబ్ధిదారుల ఇళ్ల వద్దే ప్రత్యేక బృందాలతో పరిశీలన చేయించి 2 నియోజకవర్గాల్లో మంచానికే పరిమితమైన లబ్ధిదారులు 282 మంది ఉండగా వీరిలో దాదాపు 200 మంది అనర్హులేనని ప్రాథమికంగా గుర్తించారు. సికేడికి సంబంధించి సగం మందికి పైగా పరీక్షలకు రాకపోవడంతో వారి పింఛన్లను ఫిబ్రవరి నెల నుంచి తాత్కాలికంగా హోల్డ్లో పెట్టడం జరిగింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు దళారుల అవతారం ఎత్తి దివ్యాంగ లబ్ధిదారుల జాబితాలో 100 మందిని చేర్చి సదరం శిబిరాలకు వెళ్లకుండానే వైకల్యం ఉన్నట్లు వైద్యుల నుంచి సర్టిఫికెట్లు ఇప్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. చెవుడు, కంటి చూపు విభాగాల్లో ఎక్కువగా అవకతవకలు చోటు చేసుకున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో వాలంటీర్ల ద్వారా ప్రతిపాదనలు అందడంతో మండల, జిల్లా స్థాయి అధికారులు పింఛన్లకు సిఫార్సు చేసి అనర్హులకు పెద్ద ఎత్తున పింఛన్లు అయితే ఇప్పించారు. ఈ నేపథ్యంలో అనర్హుల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జిల్లాల్లో ప్రారంభమైనప్పుడు జోరు మీద ఉన్న ఆ తర్వాత ఆ ప్రక్రియ క్రమక్రమంగా నిదానించే నత్తనడకన సదరం ధ్రువపత్రాల పరిశీలన అయితే జరుగుతూ ఉండగా అనర్హులు నేటికి పింఛను పొందుతూనే ఉన్నారు.